హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మేము గండికోటకు వచ్చాము. ఇక్కడైతే మేము లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాము. ఇక్కడ దారి అయితే ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ కనిపించదు, అంతా చుట్టూ చుట్టూ తిప్పి కట్టారు. నాకు తెలిసి ఇది శత్రువులు రాకోకుండా ఆపడానికి ఇలా కట్టుండొచ్చు. చూడండి, మేము ఇక్కడైతే వెళ్తా ఉన్నాము. ఇక్కడ ఒక బోర్డు కనిపించింది, అవేంటంటే ఇక్కడ ఉన్న వాటిని ఆ బోర్డులో పెట్టారు. ఇదైతే జూమా మసీద్. మేమైతే లోపలికి వెళ్ళి చూస్తున్నాము. బయటంతా మంచిగానే ఉంది, పక్కన ధాన్యాగారం కూడా ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో. లోపలికి వెళ్దాం రండి. చూడండి, నేనైతే లోపలికి వెళ్తా ఉన్నాను. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే గ్రీనరీతో అంతా ఎంత మంచిగా ఉందో. వర్షానికి మొత్తం గ్రీనరీగా ఉంది. చూడండి, ఇక్కడ ఏదో కోనేరు లాగా కూడా ఉంది, కానీ అది కోనేరో లేదో నాకు తెలియదు. వాటర్ అయితే ఏం లేవు. ఇది మినీ చార్మినార్ లాగా ఉంది. ఎంత మంచిగా ఉండింది చూడండి. ఇవైతే ఎక్కడ పాడవలేదు, అంతా నీట్గా మంచిగా ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్ కాబట్టి పాడవలేదు. ఇదైతే రంగనాయకుల స్వామి టెంపుల్. మేము లోపలికి వెళ్తున్నాము. మా అమ్మ అయితే లోపల స్వామి ఉందని చెప్పేసి ముక్కేస్తుంది బయటనే, కానీ లోపల అయితే స్వామి ఏం లేదు. ఇక్కడ పూజలు కూడా ఏం జరగట్లేదు. చూడండి, ఇక్కడ చుట్టూ కూడా అంతా ఎంత మంచిగా ఉందో. నాకైతే అలసిపోయి నేను అక్కడ కూర్చున్నాను. మా ఆయన లోపలికి వెళ్ళి చూశారు. అయితే లోపల దేవుడు అయితే ఏం లేరు, జస్ట్ ఊరికే చూడడానికి మాత్రమే. చూడండి, అంతా ఎంత మంచిగా ఉందో. చూడండి, లోపల ఏం లేదు, చాలా బాగుండింది. ఇదైతే మాధవరాయ స్వామి టెంపుల్. చూడండి, గోపురం ఎంత హైట్కు ఉందో. లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇక్కడైతే ఒక గేట్ లాగా పెట్టేశారు, లోపలికి అలో లేదేమో. చిన్న గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక్కడైతే ఫోటోషూట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ అట్లా చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఫ్రంట్ సైడ్ ఇలా స్తంభాలంతా ఉండింది. చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే ఇది. ఇక్కడైతే ఇలా స్తంభాలు అయితే కట్టించారు. ఇవి ఎందుకు కట్టించారో మనకైతే తెలియదు అప్పట్లో. ఇదంతా ఫ్రంట్ సైడ్ చూసేయండి, ఇది ఇటు సైడ్. ఇంకొక సైడ్ చూడండి, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇలా మొత్తం కట్టించేశారు. మనం ఇప్పుడు పెన్నాల్ లోయ దగ్గరికి వచ్చేసాము. చూడండి, పెన్నాల్ లోయ వాటర్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మనకు. ఇదైతే లొకేషన్ చాలా బాగుండింది. పెన్నాల్ లోయ వాటర్ అని వచ్చేసి అది డ్యామ్ అనుకుంటా, డ్యామ్లోకి వస్తుంది. లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. నిజంగానండి, ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళకైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. పెన్నాల్ లోయ చాలా 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 బాగుంది. నేను ఇక్కడికి సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ దారి అంతా మంచిగా లేదు. ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ సన్ రైజ్ పాయింట్ కూడా ఉంది. గండికోట నగరవనం కూడా ఉంది.